కూడా నేను చాలా సన్యాసాన్ని స్వీకరించేసేద్దామనేటువంటి భావంతో ఉన్నానయ్యా. అయితే ఎలాగైనప్పటికీ కూడా రాజ్యాన్ని పొంది ప్రజల్ని మళ్ళా పాలించాలని చేయాలి. సరే మా ఇద్దరికి పక్కన ఒక ఆశ్రమం ఉంది, అక్కడ వెళ్దామని వెళ్ళాక ఆశ్రమం దగ్గరికి వెళ్తే పరిధిలో ఉంచేటువంటి సమస్త ఆపదల్ని తీర్చడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అధికారం లేదయ్యా, కేవలం అమ్మవారికి మాత్రమే ఉన్నది చెప్పేట మహర్షి. ఇప్పుడు మహామాయా స్వరూపిణయ్యా అని చెప్పేట. ఏడు మహామాయ అంటే ఒక వ్యక్తి పుడుతూనే మాయగా పుడతాడు. ఆ మాయ విడిపోయిన తర్వాత ఈరోజు ఎంతో విశేషం ఏంటంటే అమ్మవారికి ఈ యొక్క పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఇల్లు వాసనం త్రయోదశి నాడు వచ్చేటువంటి మూల నక్షత్రం చాలా విశేషం. త్రయోదశి అంటే 1+3+4 అనమాట. అంటే 4. అంటే ఎటువంటి పని చేసినప్పటికీ కూడా సమభాగంగా మనం అనుకున్నటువంటి పని రావడం జరగడం అనేది. అదేవిధంగా సేనాపతి సహిత మహిషాసుర వధ అనేటువంటి జరిగిందనమాట త్రయోదశి. అంచేత ఈరోజు ఈ యొక్క అమ్మవారి యొక్క దేవస్థానంలో విశేషమైన భక్తులు వచ్చి అమ్మవారికి అనేకమైన విధంగా ఎలాగైనా సరే ఈ యొక్క మూల నక్షత్రంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు మేము పొందాలి అని, ఈ యొక్క దేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని చెప్పేసి భక్తులు ఒక నెల రోజుల నుంచి కూడా ముందే ఈ యొక్క టికెట్లన్నీ కూడా ముందే తీసుకుని దాని తాలూకా వివరాలన్నీ కూడా తీసుకుని భక్తులు రావడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. విశేషం ఏంటంటే ఈరోజు చేసేటువంటి హోమంలో ఆరోగ్యము ప్రధానంగా ఉన్నది. ఈ యొక్క సోమవారం త్రయోదశి నాడు శస్త్రచికిత్సలకి చాలా విశేషమైనటువంటి హోమం అన్నమాట. అంటే ఈ యొక్క చండీ హోమం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి ఎవరైనా సరే ఈ యొక్క శస్త్రచికిత్స ఎవరైతే చేసుకుంటారో, అనారోగ్య సమస్యలతో ఉండి ఎవరైతే ముందుకు వెళ్తారో సోమవారం త్రయోదశి చాలా విశేషమైనది. ఈ యొక్క చండీ హోమంలో అమ్మవారు ఏం చెప్పిందంటే రోగానశేషానపహంస దుష్టారుష్టాదుకామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాన్న విపందరాణ తామాశ్రితాఖ్యాశ్రయతా ప్రయాంతి అని చెప్పుకుంటూ కూడా సర్వబాధ వినుర్ముక్తో ధనధాన్యసుతాన్విత మనుష్యమత్ప్రసాదేన సౌభాగ్య ఆరోగ్య సంపద అని చెప్పిందమ్మా. అంటే ఈ త్రయోదశం అంటే చాలా విశేషమైనటువంటి సందర్భంలో ఈ త్రయోదశి నాడు ఎవరైతే ఈ అమ్మవారి హోమాన్ని నివర్తించుకుంటారో, అమ్మవారి మూలాక్షత్ర చండీ హోమాన్ని నివర్తించుకుంటారో వారికి సకల కార్యముల యందు కూడా జయాన్ని నేను ప్రసాదిస్తాను అని చెప్పిందమ్మా. అవి చాలా విశేషంగా ఈ యొక్క చండీ హోమం పూర్ణాహతి పర్యంతం కూడా చాలా అధ్యాత్మం చాలా విశేషంగా జరుగుతుంది. సమర్థనగా ఈరోజు పైడితల్లమ్మవారి దేవాలయంలో త్రయోదశి సోమవారం అమ్మవారికి చాలా విశేషమైన ఇది. అలాగే రుద్రుడికి సంబంధమైన రోజు కాబట్టి అలాగే పార్వతీదేవి సంభూతమైన చండీ పరాదేవతను కూడా ఈ రోజును ఆధారణ చేయడం చాలా విశేషం. అలాంటి ఈరోజు ఈ చండీ హోమాన్ని సుమారు 21 మంది దంపతులు అమ్మవారు ఆశీస్సులు పొందుతున్నారు. ఈ చండీ హోమం చేయడం వల్ల సకల బాధలు, గ్రహ దోషాలు, దీర్ఘ రోగాలతో బాధపడుతున్న వారికి, అలాగే చిత్ర సంబంధమైన అలాగే గుండెకు సంబంధమైన వ్యాధులను కూడా పోగొట్టే శక్తి ఈ చండీ హోమానికి ఉంది. అలాంటి చండీ హోమాన్ని ఈరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహించున్న భక్తమాచేయులందరికీ కూడా
ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలిగి మనం ఆరోగ్యంగా ఉంటే దేశం అంతా కూడా సురక్షితంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి సన్నిధిలో మీరు చేసే ఈ చండీ హోమం వల్ల మీకు కలిగే అనేకమైన బాధలన్నీ కూడా పోగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా కలగాలని చెప్తూ సెలవు తీసుకున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఓం సైన్యమవలోక్య మహాసురః సేనానేశ్చక్షరకోపాద్యోధోధాంబికాం స్వాహా సదేవీం శరవరషేణ వృషసమరేశ్వరః యథా మేరురే శృంగం తోజవరషేణ తోయద స్వాహా తస్య చిత్వా తదో దేవీ లీలయేవ శరోత్తరాం జగాదుర్గాణ్పాణేద్యంతారం తమివాదినాం స్వాహా చిచ్ఛేదధనుసధ్యోధ్వజం చాతసముద్ధృతం దివ్యాహచైవ గాత్రేషు ఛిన్నధన్వా నమాశుని స్వాహా సచ్ఛిన్నధన్వా విరథో హతాశ్వహతసారథి అభ్యధావతాం దేవీ ఖడ్గధర్మధరోధర స్వాహా మోపారణరోధన స్వాహా చిక్షేతో ఆజగామగజారుఢ చామరస్పృశాగ్ర స్వాహా సోపశక్తిం మోధాదేవ్యాస్తామికాదులం హుంకారాభ్యుతం భోమో పాతయామాసనిగ్రహం స్వాహా భక్నాం శనోత్తైర్జనా స్వాహా యుధ్యమానో తదస్తో తస్మాన్నాగాధేకతో విధాదే సంప్రద్ధో ప్రహారేణ తదారుణే స్వాహా అదో వేగాత్ కమత్వంతే నిబద్ధ దుర్గారిణ కరం ప్రహారేణ జనస్తామరస్య బృహత్కృతం స్వాహా ఉదగ్రస్తనే దేవ్యా శిలావృక్షాదిభిరేద దంతపక్షుతరైశ్చేవ క్రానశ్చనిపాద స్వాహా దేవీ కృద్ధా కదాపాదైశ్చూర్ణయామాసోధనం వాష్కలభ్యంతి బాణేన బాణైస్తాక్రతథాక్షరం స్వాహా ఉగ్రాస్య ముగ్రవీర్యంచ తథైవ చ మహాహరం త్రినేత్రాచత్రశూలేన జఘన పరమేశ్వరీ స్వాహా బిడాలస్య ఐరాకాయ ఆత్మాతయామాసవైశరః దుర్ధరం ధర్మకం చోభం శరేర్నిన్యేజమక్షేమ స్వాహా సమర్పించేటువంటిది పూర్తి చట్టాన్ని అమ్మవారికి అధ్యాయం చివరి సమర్పణ చేస్తా. అమ్మవారికి సమర్పించేటువంటి